బీహార్లో ఉన్నాను, ఇక నేను దొరకను, నాకే ఇబ్బంది లేదు అని కలుగులో ఎలుక మాదిరి దక్కున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి తప్పుడు పనులు చేసినటువంటి ఐపీఎస్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఈడ్చుకొచ్చేటువంటి పరిస్థితి, ఈడ్చుకొచ్చి జైలుకు పంపించేటువంటి పరిస్థితి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డిని నమ్మి మరొక వ్యక్తి బలయ్యేటువంటి పరిస్థితి అసలు ఎంతకీ బీహార్ నుంచి లాక్కొస్తోంది, ఎవరిని ఎందుకు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, తప్పుడు విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి తప్పుడు పనుల్లో సహకరించినటువంటి బానిసలు అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు, శాసనసభ్యులుగా, మంత్రులుగా వైట్ కాలర్ నేరాలు చేసి మేము పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదన్నట్టుగా ఈ తప్పుడు పనులు చేసి మనం ఎక్కడికో పారిపోతే మనకే ఇబ్బంది లేదనేటువంటి అధికార మదంతో కొంతమంది ఐపీఎస్లు చేశారు. అందులో ఒక వ్యక్తి బీహార్కు డిప్యుటేషన్ మీద మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి తను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చేయాల్సినటువంటి దందాలు, దోపిడీలు, తప్పుడు పనులు, దుర్మార్గాలు చేసి బీహార్ వెళ్ళిపోయాను, ఇక నా జోలికి రారు అనుకున్నారు. కానీ అతన్ని కూడా ఈడ్చుకొట్టేటువంటి పరిస్థితి రావడంతో, అతను కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి రావడంతో జగన్ అనేటువంటి 420ని నమ్మితే ఎవడి బతుకైనా ఏమవుతుంది అనేది వాళ్ళ మరొకసారి ఆధారమైన నిరూపితమయ్యేటువంటి పరిస్థితి. సునీల్ నాయక్ అనేటువంటి ఒక ఐపీఎస్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ బీహార్లో ఫైర్ డిపార్ట్మెంట్లో ఐజీగా ఉన్నాడు. ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడంలోనే కాదు, ఏకంగా నా కేసులో కూడా ఈ యొక్క విజయ్ పాల్తో పాటు ఈ సునీల్ నాయక్ అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి నన్ను థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కూడా కీలకంగా పాత్ర పోషించి నా ఎదురుగా కూర్చొని చిత్రహింసలకు గురి చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. బీహార్ వెళ్ళిపోయాను, పారిపోయాను, వేరే రాష్ట్రంలో ఉన్నాడు, ఇక ఐఎమ్ సేఫ్ అనుకున్నాడు. కానీ నువ్వు తప్పు చేసుంటే ఎక్కడికి పోయినా నీ తొత్తర తీరుతుందనేది నిరూపిస్తూ ఇవాళ చట్టం ముందు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ అనేటువంటి ఒక మాజీ ఐపీఎస్ అంటాడు, ఇక్కడ పివి సునీల్ అనేటువంటి ఒక దౌర్భాగ్యపు ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే ఎస్సీ కాబట్టి డీజీపీ అవుతాడని చంద్రబాబు నాయుడు గారు ఓర్వలేక సస్పెండ్ చేశారంట. ఏమయ్యా సిగ్గులేనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్, నిన్ను సూటిగా అడుగుతున్నానని ఇవాళ ఒక ఎస్సీని సీఎస్గా చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకంగా, అంటే పరిపాలనలో ముఖ్యమంత్రి గారి తర్వాత కీలకమైనటువంటి స్థానం ఎస్సీ, మరి అటువంటి స్థానం ఇచ్చినటువంటి మహానుభావుడు, మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారయ్యా. మరి ఆ రోజు ఆలోచనలు రాలేదా? ఈ దేశానికి లోక్సభలోనే స్పీకర్గా కూర్చోబెట్టి ప్రధానమంత్రితో సహా అందరూ కింద కూర్చొని అధ్యక్షారాయన్ని గౌరవించేటువంటి స్థానం జిఎంసీ బాలయోగి గారికి ఇచ్చినటువంటి, దళిత ముద్దుబిడ్డకి ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్చిపోయావా? ఒక దళిత ఆడబిడ్డని ఏకంగా అసెంబ్లీ స్పీకర్ చేసి ప్రతిభా భారతి గారిని గౌరవించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అనేది మరిచిపోయావంటయ్యా అని చెప్పు. నిన్ను సూటిగా అడుగుతున్నా, దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇటువంటి విషయాల మీద మాట్లాడు. ఇవాళ సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనిత గారు ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక డీజీపీ ఒక ఎస్సీ అవుతుంటే తట్టుకోలేక ఏదో చేశాడంట. సిగ్గుండవలేదంటయా అసలు ఆ డీజీపీ అనేటువంటి స్థానంలో కూర్చోడానికి కనీస అర్హత ఉందా ఈ పివి సునీల్ అనేటువంటి వ్యక్తికి? ఇవాళ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులు ఎత్తి తప్పుడు పనులు చేసి, తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు వ్యవహారాలన్నీ చేసి, చట్టాన్ని అతిక్రమించి, తప్పుడు పనులు చేసి కులమనేటువంటి కోణాన్ని అడ్డం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? సిగ్గుండక్కర్లేదు ఆర్ఎస్ ప్రవీణ్. నువ్వు నీకంతా నిజంగా ఎస్సీలు ఉద్ధరణ చేయాలనుకుంటున్నావు కదా, మరి దళిత బహుజనుల పార్టీ అయినటువంటి బీఎస్పీని గాలి వదిలేసి ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి దొరకందా ఊడిగం చేయడానికి నువ్వెందుకు పోయావయ్యా? దానికి ఏం సమాధానం చెప్తావా నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్? బుద్ధుండక్కర్లా. నీ రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుకో, పక్క రాష్ట్రంలో తప్పుడు విధవల్ని సమర్థిస్తూ కులం అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య విభజన రేఖలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం నువ్వు చేయొద్దు అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్కి నేను చెప్తా ఉన్నా. సిగ్గుండపలేదంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ రోజు దళిత డాక్టర్ సుధాకర్ అత్యంత పాశవికంగా హింసించిన రోజు నీ నోరు ఏమైపోయింది? చెప్పు. ఆ రోజు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఏమై ఆర్ఎస్ ప్రవీణ్, నీ నోరు లేచిందా? నీ నోరు పిగిలిందా? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిందా? సిగ్గుండవలేదంటయ్యా. నువ్వు ఎవరి గొంతుకగా ఉండాలంటే దళితుల్లో అనగారి ఇబ్బందుల్లో ఉండి, కింద స్థాయిలో ఉండి, సాధారణ ప్రజానికంగా ఉన్నటువంటి బాధితుల కోసం నీ గొంతు వినిపించాలి. కానీ ఐపీఎస్గా చేస్తూ వైపీఎస్గా మారి
జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసిన వాళ్ళ కోసం ఇవాళ నీ నోరు లేస్తుందే. మరి ఆ రోజు ఆ దళిత బిడ్డల కోసం ఎందుకు నీ గొంతు లేవలేదు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. రాజమండ్రిలో ఒక దళితుడు గుండు కొడితే నువ్వు ఎప్పుడన్నా మాట్లాడేమంటా? ఆర్ఎస్ ప్రవీణ్ సిగ్గుందా నీకు? చీరాల్లో ఒక దళిత ఒకరిని చంపేస్తే మాస్క్ లేదని బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని చంపేస్తే దానికి నువ్వే రోజున ప్రశ్నించావంటే సిగ్గు ఎక్కువ అనేది ఉండవలేదా నీకని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ప్రతి దాంట్లో కులాన్ని తీసుకురావటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అన్ని వర్గాలకి సమన్యాయం చేసేటువంటి దమ్మున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని తీసుకొచ్చి పివి సునీల్ లాంటి జగన్మోహన్ రెడ్డికి తప్పుడు పనుల్లో బానిసత్వం చేసినటువంటి అధికారులతో నువ్వు ఆయన్ని తప్పు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాయా? బుద్ధి జ్ఞానం ఉండక్కల్లా. ఇవాళ ఈ సునీల్ నాయక్ అనేటువంటి అహంకారి వేరే రాష్ట్రంలో ఉన్నాను నేను సేఫ్ అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్ తప్పుల్లో భాగస్వామైన ప్రతి ఒక్కడు జైలుకెళ్ళక తప్పదు.